హలో అండి, అందరికీ నమస్కారం. చలికాలం వచ్చేసింది కదా. ఈ టైంలో వేడిగా ఇలా మంచి మసాలా టీ చేసుకొని తాగితే హాయిగా ఉంటుంది. అంతేకాదు జలుబు దగ్గు అవి కూడా వస్తూ పోతుంటాయి కదా. అలా ఉన్న వాళ్ళు కూడా ఈ మసాలా టీ చేసుకొని తాగితే హాయిగా ఉంటుంది. సో ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలని డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి మనం చిన్న అల్లం ముక్క, ఒక 2 యాలకులు, అలాగే ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, 2 మిరియాలు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. చాలామంది పౌడర్లు చేసి లేదా ఇలా మిక్స్ ఉన్న టీ పౌడర్ని వాడుతుంటారు. అలా అస్సలు చేయొద్దండి. అప్పటికప్పుడు మనం ఇలా దంచి చేసుకుంటేనే టీ అనేది చాలా బాగుంటుంది. అంతేకాదు ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది. సో ఇవి బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఏ టీ కప్తో అయితే టీ తాగుతారో అదే కప్ తోటి 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఒక గిన్నెలో స్టవ్ పైన పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాని అందులోకి వేసి బాగా సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఆ నీళ్ళని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి. నేను ఇది 1 కప్పు టీకి సరిపడా మసాలాని దంచుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అన్నీ ఎక్కువ యాడ్ చేసి వేసుకోండి. అలాగే సగం అయ్యాక వాటర్, 1 స్పూన్ టీ పౌడర్ని కూడా వేసుకొని అవి కూడా ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఏ కప్తో అయితే మీరు వాటర్ వేస్తారో అదే కప్ తోటి ఇంకొక కప్పు మిల్క్ని యాడ్ చేయాలి. కాచిన మిల్క్ యాడ్ చేయండి. చల్ల మిల్క్, ఫ్రిడ్జ్లో తీసినవి కాచని పాలు మాత్రం అసలు యాడ్ చేయదు, ఎందుకంటే విరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పాలను కూడా యాడ్ చేశాక సిమ్ టు మీడియంలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మధ్యలో ఇలా మీగడ కడుతున్నప్పుడు మీరు ఒకసారి కలుపుకొని మరిగించుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది టీ. సో ఇది ఇలా మరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు సిమ్ పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ షుగర్ని యాడ్ చేయండి. ఇంకా తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ అన్న యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొకసారి బాగా మనం మరిగించుకోవాలి. మధ్యలో ఇలా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. ఇప్పుడు పొంగుతూ ఉంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే కప్లో సర్వ్ చేసుకోవద్దు. ఒక చిన్న గిన్నెలోకి ఇలా టీ శోధించుకొని తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం సర్వింగ్ కప్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కలుపుకుంటే ఆ మసాలాలు, చక్కెర అనేది అంతా ఈక్వల్గా మనకి మిక్స్ అవుతుంది అన్నమాట. ఒకసారి కలపండి, మరి ఎక్కువసార్లు కలపద్దు, చల్లగా అయిపోతుంది టీ. సో ఇలా ఒకసారి కలుపుకున్నాక మీరు సర్వింగ్ కప్లో తీసేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ మసాలా టీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చలికాలంలో వేడిగా మనం ఇలా మసాలా టీ చేసుకొని తాగితే హాయిగా ఉంటుంది. అంతేకాదు జలుబు దగ్గు ఉన్న వాళ్ళు కూడా ఇది వేడిగా తీసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆ కఫం అనేది కూడా కొద్దిగా తగ్గుతుంది. అంతేకాదు మీకు ఇష్టం వచ్చిన బిస్కెట్స్ తోటి లేదా రస్క్ తోటి కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా టీ. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా రోజు అయినా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా టీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.